ఇవేంటి కొత్తగా మాస్క్లు, అది కూడా తల వెనక్కి పెట్టుకొని తిరుగుతున్నారని అనుకుంటున్నారా? దీని వెనుక పెద్ద కథే ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తూ ఇప్పటికే ఒక మహిళా కూలీని చంపడమే కాకుండా మరో రైతుపై దాడి కూడా చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి నుంచి రక్షణ కోసం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో వారికి మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఆ మాస్కులు తల వెనుక భాగంలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. This kind of face mask, it was given to the people to tie on the back. So even if they are bending and plucking, they will see from the back, tiger will see and it will feel that some human being is there, it is observing the tiger. And in that way we can avoid the conflict. So sir, we have procured some 1,000 masks and we have already started distributing, and in other villages also we are distributing this mask. So 3-4 type of face masks we have purchased and more we are procuring, so 1,000 we have procured for now. Sundarban, what was done is ఇవేంటి కొత్తగా మాస్కులు, అది కూడా తల వెనక్కి పెట్టుకొని తిరుగుతున్నారని అనుకుంటున్నారా? దీని వెనుక పెద్ద కథే ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తూ ఇప్పటికే ఒక మహిళా కూలీని చంపడమే కాకుండా మరో రైతుపై దాడి కూడా చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి నుంచి రక్షణ కోసం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరలక్ష్మి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనైతే ఇప్పటికీ పెద్ద పులి భయం అయితే వీడడం లేదు. ఏదైతే మొన్న మోర్ల రక్షణపై దాడి చేసి హతమార్చిన పులి నిన్న రౌతు సురేష్ అనే రైతుపై దుబ్బగూడలోని తన పంట చేల్లో దాడి చేసిన అనంతరం ఆ దుబ్బగూడకి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇటికేల పహాడ్ వద్ద ఒక లేగదూడపై దాడి చేయడంతో పాటు మరొక ఆవుపై కూడా దాడి చేసి హతమార్చినట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇటికేల పహాడ్ నుంచి కూడా మహారాష్ట్రకి కేవలం 6 కిలోమీటర్ల దూరం ఉన్న నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి పులి కూడా అక్కడ నుంచి మరలా మహారాష్ట్రకు వెళ్తుందనేసి అటవీ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం పశువులపై దాడి చేసిన అనంతరం కూడా మహారాష్ట్ర సమీపంలోకి ఇటు పెద్ద పులి వెళ్ళినట్టుగానైతే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సరిహద్దున ఉన్నదంటూ కూడా ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దున ఉందనేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు అటవీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి డ్రోన్ కెమెరాల ద్వారానైతే ఇటు పెద్ద పులి సంచారం కోసం, పెద్ద పులి ట్రాకింగ్ కోసం అయితే డ్రోన్లను ఏర్పాటు చేసి కూడా ట్రాకింగ్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఓవైపు పెద్ద పులి అడలెత్తిస్తూ దాడి చేస్తున్న క్రమంలో కూడా పంట చేలలో వెళ్తున్నటువంటి రైతులకి ఇబ్బంది కలగకుండా ఇటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నిన్న అటవీ శాఖ అధికారులతోటి సమావేశం నిర్వహించారు. వారికి ఏదైతే పంట చేలోకి వెళ్తున్నటువంటి రైతులకు కూడా మాస్కులు పంపిణీ చేయాలనేసి కూడా సూచనలు చేశారు. ఇప్పటికే కొంతమంది ఇటు పంట చేల్లో వెళ్తున్నటువంటి రైతులకు కూడా మాస్కులు అయితే పంపిణీ చేశారు. ఈ మాస్కులు పూర్తిగా అది వెనక భాగాన, ఏదైతే తల వెనుక భాగాన ఈ మాస్కులు పెట్టుకోవడం వల్ల కూడా ఈ పెద్ద పులి దాడి చేసే క్రమంలో కూడా తమ వైపు తమని చూస్తున్నారు అనేసి కూడా మనిషి రూపంలో ఉండడంతో తమను చూస్తున్నారు అనేసి దాడి చేయదనేసి అంచనాతోటే ఈ మాస్కులు అయితే పంపిణీ చేస్తున్నట్టుగానైతే తెలుస్తోంది. ఏదేమైనా గత 2 రోజులుగా ఈ రోజు 3 రోజులతోటి కూడా ఇటు పెద్ద పులి భయం అయితే కొమరంభీం జిల్లాలో వీడడం లేదు. మరోవైపు ఏదైతే నిన్న రౌతు సురేష్ పక్కన మరో పొలం యజమాని, ఇటు పంట చేను యజమాని కూడా 2 పులులు ఇక్కడ తారసపడ్డాయి, టెరిటోరియల్ ఫైట్ జరిగిందని చెప్పిన నేపథ్యంలో కూడా అసలు కొమరంభీం జిల్లాలో ఒకే పులి సంచరిస్తూ దాడులు చేస్తుందా లేదనుకుంటే ఇంకా పులులు ఉన్నాయనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే పూర్తిగా
అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇటు సురేష్ పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నిలకడగా ఉంది. మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగానైతే ఇటు వైద్యులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ లో పెద్దపులి దాడి చేస్తూ అడలెత్తిస్తుండగా మరోవైపు కేరమేరిలోని రాసిబెట్ట ప్రాంతంలో నిన్న మొన్నటి వరకు తిరిగినటువంటి పెద్దపుల్లి కూడా నిన్న సాంగ్వి ప్రాంతంలో సంచారం ఉండడంతో అయితే అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. సమీప గ్రామాల ప్రజలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.